దాసదాసీ జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు. ప్రతిదినం బహుగా సుఖపడుతుండేవాడు. అతని ఇంటి ముందు వాకిట్లో లాజరు అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు. అతడు చినిగిపోయిన బట్టలతో, అతని ఒళ్లంతా కురుపులతో పుండ్లతో నిండినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు. ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు. అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే. అతను ఈ లోకంలో ఆకలితో, పేదరికంతో, వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు. కాని ఎవరికీ కష్టము కలిగించలేదు. కొన్ని రోజులకు లాజరు చనిపోతాడు. అతడు దేవదూత చేత కొనిపోబడి అబ్రాహాము ప్రక్కనుంచబడ్డాడు. ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడతాడు.